ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మన ఇండియాలో చాలా తక్కువ అండి. మీరు కంపేర్ చేసుకుంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ అని రాబర్ట్ కియోసాకి ఎవరైనా మీకు వచ్చి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఆయన ఏమంటాడంటే స్కూల్స్ ఏం నేర్పిస్తున్నాయంటే నిన్ను ఒక బానిసలా తయారు చేయడానికి కావాల్సిన కంటెంట్ మాత్రమే ఇస్తున్నాయి. నిన్ను రిచ్ కానీ లేదంటే అల్ట్రా రిచ్ కానీ చేసేదాటి కంటెంట్ ఇవ్వట్లేదు అంట. అంటే నేనేమి స్కూల్స్ని బ్లేమ్ చేయట్లేదు. ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి మీకు కానీ నాకు కానీ నిజాన్ని చెప్పాలంటే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ రావడానికి కానీ సక్సెస్ అవ్వడానికి కానీ వెల్తీగా అవ్వడానికి కానీ ఏమి క్లాసెస్ లేవు. మనం నేర్చుకున్నదంతా సైన్స్, సోషల్, ఇంగ్లీషు, తెలుగు ఇవే నేర్చుకున్నాం. కానీ ఫైనాన్షియల్ ఫండమెంటల్స్ గురించి ఎవరు కూడా చెప్పింది లేదు ఇప్పుడు దాకా. నేనేమనుకుంటున్నానంటే ఇది ఇప్పటి నుంచి అయినా అట్లీస్ట్ నాతోనైనా స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను చేసింది ఏంటంటే నమస్తే, వెల్కమ్ టు 3D రియల్ ఎస్టేట్. సో ఈరోజు మనతో ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్, అలాగే ఒక ప్రముఖ కంపెనీలో 15 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ కంపెనీలో 10 నుంచి 15 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఎంతోమంది కస్టమర్స్కి కొన్ని వేల మంది కస్టమర్స్కి ఆయన మంచి మంచి ఏరియాస్లో మంచి లొకేషన్స్లో ప్లాట్స్ అందించి వాళ్ళని పూర్తిగా ప్రాఫిట్లోకి తీసుకొచ్చిన పర్సన్ ఆయన. సో హీ ఈజ్ నన్ అదర్ దాన్ ఆర్యన్ గారు. సో ఆయనకి రియల్ ఎస్టేట్ మార్కెట్లో గత 15 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతమంది క్లయింట్స్ కూడా ఇప్పుడు ఆయన ఖాతాలో ఉన్నారు. సో ఆయనతో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అంటే లైక్ ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో పలానా ఏజ్ గ్రూప్లో మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ ఏజ్కి ఇంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఒక లెక్క ఉంటుంది. సో అలాంటి లెక్కలు ఏమైనా మనకి రియల్ ఎస్టేట్లో ఉన్నాయా? సో అలాంటి లెక్కలు ఏమైనా మనకి సార్ కొంచెం అడ్వైస్ ఇస్తారా? సో ఇలాంటివన్నీ కొన్ని సార్తో డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అయితే మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, మన ఫోర్ ఫాదర్స్ అయినా నీ ఏజ్ ఒక 5 years ఉన్నప్పుడు నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను అంటే ఒక 50,000 పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది ఒక 25 yearsకి 40 లక్షలు అయింది. సో అలాగే మీ నాన్న పెళ్ళప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఆయన పెళ్ళి నువ్వు పెద్దడు అయ్యేసరికి అదొక ఇప్పుడు ఒక 30 lakhs 40 lakhs దాకా వచ్చింది. అంటే వాళ్ళు పెట్టిన థౌజండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 20,000 30,000 కూడా ఇవాళ అదొక 30 లక్షలు 40 లక్షలు ప్రాఫిట్ చూపిస్తుంది. సో ఇది ఎక్కువగా మనం మ్యూచువల్ ఫండ్స్లో చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి ఆప్షన్ ఏమైనా మనకి రియల్ ఎస్టేట్లో కనిపిస్తుందా? మంచి క్వశ్చన్ అండి. నేను ఈ మధ్య దీనికి ఒక స్ట్రాటజీ రెడీ చేశాను. అంటే చాలా మంది ఏ ఏజ్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనే దానికి చాలా మందికి తెలియదు. అంటే డబ్బులు వస్తున్నాయి ఇన్వెస్ట్ చేస్తారనుకుంటున్నారు, కానీ యంగ్ ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చేటటువంటి యూజెస్ ఏంటి, ఒకవేళ లేట్లో చేయాలనుకున్నా ఎలాంటి ప్లేసెస్లో చేస్తే యంగ్ ఏజ్లో చేసిన బెనిఫిట్ని పొందొచ్చు, దీని మీద కొంచెం నేను వర్క్ చేసిన తర్వాత నాకు అనిపించింది అంటే 18 years దాటిన తర్వాత ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. యాజ్ పర్ మన 18 to 21 years చేసిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ 21 years తర్వాత నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే, అంటే ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మన ఇండియాలో చాలా తక్కువ అండి. మీరు కంపేర్ చేసుకుంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ అని రాబర్ట్ కియోసాకి ఎవరైనా మీకు వచ్చి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఆయన ఏమంటాడంటే స్కూల్స్ ఏం నేర్పిస్తున్నాయంటే నిన్ను ఒక బానిసలా తయారు చేయడానికి కావాల్సిన కంటెంట్ మాత్రమే ఇస్తున్నాయి. నిన్ను రిచ్ కానీ లేదంటే అల్ట్రా రిచ్ కానీ చేసేదాటి కంటెంట్ ఇవ్వట్లేదు అంట. అంటే నేనేమి స్కూల్స్ని బ్లేమ్ చేయట్లేదు. ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి మీకు కానీ నాకు కానీ నిజాన్ని చెప్పాలంటే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ రావడానికి కానీ సక్సెస్ అవ్వడానికి కానీ వెల్తీగా అవ్వడానికి కానీ ఏమి క్లాసెస్ లేవు. మనం నేర్చుకున్నదంతా సైన్స్, సోషల్, ఇంగ్లీషు, తెలుగు ఇవే నేర్చుకున్నాం. కానీ ఫైనాన్షియల్ ఫండమెంటల్స్ గురించి ఎవరు కూడా చెప్పింది లేదు ఇప్పుడు దాకా. నేనేమనుకుంటున్నానంటే ఇది ఇప్పటి నుంచి అయినా అట్లీస్ట్ నాతోనైనా స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను చేసింది ఏంటంటే 20 years నుంచి 30 years లోపల ఎవరైనా ఉంటాయి, 20 to 25 కానీ 25 to 30 years లోపు వాళ్ళు ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి లాభాలు వస్తాయి. నేనేమంటానంటే 40 years వెయిట్ చేయగలిగిన వాళ్ళకి 500 times లాభాలు వస్తాయండి. ఇది నేను గ్యారంటీ చెప్తాను. ఎందుకంటున్నానంటే మనం ఒక 40 years బ్యాక్ వెళ్ళి చూసినా కూడా భూమి మీద మినిమం 500 రెట్లు వచ్చింది. అంటే 1 crore becomes 500 crores అనుకోండి, మన వాళ్ళకి ఈజీగా అర్థం కావడానికి. అంటే ఒక 40 years చూసుకున్నట్లయితే ఎఫ్డీల మీద వచ్చింది ఏంటంటే 20% వచ్చింది, సిల్వర్ మీద వచ్చి 27% వచ్చింది, గోల్డ్ మీద రిటర్న్స్ వచ్చి 39% వచ్చింది, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్లో 100 కాదు 200 కాదు 500 times వచ్చింది. అంటే 1 crore ఎవరైనా 40 years క్రితం పెట్టుంటే ఇది 500 crores అయ్యి ఉండేది ఈ పాటికి. అంటే సార్ ఈ స్ట్రాటజీ అనేది అన్ని లొకేషన్స్కి వర్కౌట్ అవుతుందా? ఇది లీస్ట్ చెప్తున్నాను నేను. అంటే యాక్చువల్గా అదే 1 crore వేరే చోట్ల పెడితే 2,500 times 5,000 times 10,000 times కూడా వచ్చినాయి మనకి ఇప్పుడు. సో నేను లీస్ట్ అంటే యావరేజ్గా చెప్తున్నాను. అంటే ఎక్కువ కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, డిఫరెంట్ ప్లేసెస్లో చెప్తున్నాను. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కంపల్సరీ బేసిక్ చూసుకునే పెడతారు ఎవరైనా అంత డబ్బు పెట్టినప్పుడు.
బేసిక్ చూసుకుని పెట్టినా కూడా 500 రెట్లు వస్తుంది అంటున్నాను. ఎట్లా అంటే 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి వదిలేస్తే వాళ్ళ రిటైర్మెంట్ టైం 60-65 ఇయర్స్ అనుకుందాం. ఓకే, అంటే 40 ఇయర్స్ గ్యాప్ వస్తుంది కాబట్టి ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తాయి. మర్చిపోవాలి, దాన్ని పెట్టేసి మర్చిపోవాలి. లేదు ఇప్పుడు 20 సంవత్సరాలు మేము పెట్టలేకపోయాము, 30 సంవత్సరాలు దాటింది, 30 to 40 ఇయర్స్ అయినా పర్లేదు, అట్లీస్ట్ 250 టైమ్స్ వస్తుంది వాళ్ళు వెయిట్ చేయగలిగితే. ఒక 30 ఇయర్స్ ఉన్నది, నేను 70 వరకు వెయిట్ చేయగలను. మళ్ళీ 40 ఇయర్ తీసుకోండి మీరు. 30 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేసిన 40 ఇయర్స్ వెయిటింగ్ తీసుకుంటే 70 ఇయర్స్కి అయినా కూడా 250 టైమ్స్కి ఎక్కడ పోదు. లేదు 30-35 కూడా దాటేసింది, నాకు 40 ఇయర్స్లో 40స్లో నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, బట్ ఇక్కడ లేట్ అయ్యింది, అయినా కూడా నాకు మంచి రిటర్న్స్ రావాలనుకుంటే వాల్యూ పెంచాలి. ఇప్పుడు అంటే ఇన్వెస్ట్మెంటు 30-40 ల్యాక్స్ చేసే ప్లేస్లో 1-2 కోట్లు చేయాలి. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టాలి, మనం డైవర్సిఫై చేయాలి. డైవర్సిఫై చేసినప్పుడు ఇక్కడ ఎందుకు డైవర్సిఫై చేయాల్సి వస్తుంది? ఏజ్ పెరిగింది. ఏజ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉంటుంది మనకి. ఇప్పుడు 40లో చేసి 80-85 ఇయర్స్ వరకు వెయిట్ చేయమంటే ఇది అంత యూజ్ ఉండదు. అంటే వాళ్ళ పిల్లలకి ఉంటుంది, కానీ నేనేం చూస్తాను అనేది కూడా చూసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయమంటున్నానంటే నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రేంజ్ పెంచుకుని వేరు ప్లేసెస్లో పెట్టుకుంటే అట్లీస్ట్ 100 టైమ్స్ అయినా పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళ 65-70 ఇయర్స్ వచ్చేసరికి. అంటే ఏజ్ పెరిగే కొద్దీ వాల్యూ తగ్గుతుంది ఇక్కడ, అంటే రిటర్న్స్ తగ్గుతాయి. బట్ కాకపోతే నేనేమంటున్నానంటే చాలామంది ఈ మధ్య కాలంలో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు వచ్చారు, చక్కగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఒక మంచి ప్లానింగ్తో ఉన్నారు. రేపు వద్ద నాకు అసెట్ క్రియేట్ అవ్వాలి అంటే ఇప్పటి నుంచే పెట్టుకోవాలని. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ట్రెండ్ ఇప్పుడు ఇంతకు ముందు ఉండేది కాదు. పెళ్ళి అయిన తర్వాత ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత మాత్రమే ప్లాట్. ఇదే మెంటాలిటీ ఇప్పటికి 75-80% ఉంది. అంటే మ్యారేజ్ అయిపోవాలి, ఫస్ట్ ఇల్లు కొనేసేయాలి, అది కూడా లోన్లో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు లోన్ పెట్టేసి కొనేసేయాలి. సో తర్వాత అందులో ఇరుక్కుపోయిన తర్వాత కొనడానికి ఏమి ఉండదు. సో దెన్ మా ప్లాట్లు అందరూ కొంటుంటే మనం కూడా కొంటే బాగుండేది అనుకుంటారు. సో దీని నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఆ లూప్ హోల్ నుంచి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన జనరేషన్ జెన్ఎక్స్ అంటున్నాం కదా, ఈ జెన్ఎక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లు కంటే కూడా ప్లాట్ ముందు కొంటున్నారు. సో ఇదివరకు వాళ్ళు ఎక్కువ దూరం ప్రయాణించాలంటే వాళ్ళకి ఓపిక ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళకి ఉన్న ఓపికని చూస్తుంటే చాలా ముచ్చటేసుకు వస్తుంది. నిన్న ఆర్టికల్ చదివాను, ఈ జెన్ఎక్స్లో ఉన్న వాళ్ళ వల్ల జెన్ఎక్స్ అంటాం, అంటే నెక్స్ట్ జనరేషన్ అనమాట. అప్పుడున్న జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తారు. సో ఒకప్పుడు ఖర్చులు తగ్గించుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు. ఆర్టికల్ వచ్చింది, ఎక్సలెంట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఒక ఫన్ థింగ్ ఏంటంటే 4,000 కోట్లు లాస్ వచ్చిందండి లిక్కర్ కంపెనీకి బికాస్ ఆఫ్ జెన్ఎక్స్. తగ్గించారని. అవును, ఎందుకంటున్నానంటే బాడీ అంటే హెల్త్ మీద బాగా కాన్షియస్ పెరిగింది. ఒకప్పుడు ఏంటంటే మన ముందు వాళ్ళందరూ కూడా ఎక్కువ తాగేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అన్ని చేంజెస్ వచ్చినాయి. సో నేనేమంటున్నానంటే ఇప్పుడున్న మనమున్న పొజిషన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకపోతే రేపు మనం చూస్తూనే ఉన్నాం, ఏఐ యుగం వచ్చేస్తుంది. ఏఐ యుగంలో జాబ్స్ అన్నీ పోతున్నాయని మన అందరికీ తెలుసు. ఒక పక్క నుంచి ఏమో ఏఐలో కొట్టుకెళ్ళిపోతున్నాం, ఓ పక్క నుంచి ఇన్ఫ్లేషన్ అంటాం, అంటే ప్రతి సంవత్సరం 5% పెరుగుకుంటూ పోతుంది. ఇవన్నిటిని తట్టుకొని ఫ్యూచర్లో నిలబడాలంటే ఓపెన్ ప్లాట్ ఒక్కటి మాత్రమే ఆధారం అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఓపెన్ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఏఐలో జాబులు పోయినా, లేకపోతే ఇంకా ఏదైనా లాసెస్ వచ్చినా, కరోనా లాంటి ఇష్యూస్ వచ్చినా కూడా నిలబడేది ఒక ప్లాట్ ఉన్న వాళ్ళే. సో ఇప్పటి నుంచైనా ఈ అవేర్నెస్ మీ ద్వారా నేను కూడా వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే 100% ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం నెగ్లెక్ట్ చేస్తే రేపు మీరు వేరే వాళ్ళని డబ్బులు అడగాల్సిన పరిస్థితి వస్తుంది, వేరే వాళ్ళ మీద బేస్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్న డబ్బులకి ఎక్కడెక్కడ ఏం చేయాలనే భయాన్ని వస్తుంది. సో కాబట్టి ఇప్పటి నుంచి తక్కువ బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ మీ వెనకాల తిరుగుతూ ఉంటారు, సార్ ప్లాట్ కొనండి. వాళ్ళని తక్కువగా చూడొద్దు. ఎందుకంటున్నానంటే వాళ్ళకి చేస్తే ₹1 వస్తుందేమో, కానీ కొంటే మాత్రం మీకు ₹10 వస్తాయి. సో మీరు ఎవరైనా మిమ్మల్ని కొనమంటున్నారంటే ఫస్ట్ రెస్పెక్ట్ దెమ్, చూడండి, చూసిన తర్వాత మీకు అవకాశం ఉంటే కొనండి, లేకపోతే లేదు. సో ఎందుకు అంటున్నానంటే ఫ్యూచర్ అంతా కూడా ఓపెన్ ప్లాట్స్, ల్యాండ్ ఉన్న వాళ్ళే ధనవంతుడు, కానీ డబ్బు ఉన్నవాడు ధనవంతుడు కాదు ఇక్కడ 100%. మీరు ఎక్కడైనా చూసుకోండి. అందుకే మెక్డొనాల్డ్స్ లాంటి కంపెనీ కానీ, KFC లాంటి కంపెనీ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వెనకాల చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది. సో ల్యాండ్ ఎవరైతే ఉందో వాడు మాత్రమే కోటీశ్వరుడు ఫ్యూచర్లో. ఇది రాసి పెట్టుకోవచ్చు. ధనవంతులు అవ్వాలంటే ల్యాండ్ ఉండాలి అంతే. నా దగ్గర ఒక 10 కోట్లు ఉంది అన్నా కూడా హీఈస్ నాట్ ఎట్ ఆల్ ధనవంతుడు అవ్వాలి. అవును సార్, ఈ మధ్య కొంతమంది సినిమా వాళ్ళు సెలబ్రిటీస్, ఒక సెలబ్రిటీ ఆయన ఎక్కడంటే ఎక్కడో ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఎక్కడో ఈ శంషాబాద్ చుట్టుపక్కల ఒక 10 lakhsకే
మంచి ఒక 10-15 ఎకరాల ల్యాండ్ వస్తుందని చెప్పేసి ఎవరో ప్రపోజల్ పెడితే ఎస్ ఆయన డ్రైవర్ ఇచ్చిన సలహా తీసుకొని ఆయన బ్యాక్ అయిపోయాడు. ఎస్ కరెక్ట్. బట్ ఇప్పుడు చూస్తే అవును. అది 100 కోట్లలో దాటేసింది. బట్ అప్పుడు నేను 10 లక్షల గురించి ఆలోచించాను, ఇప్పుడు 100 కోట్లకు వెళ్ళిపోయింది. కరెక్ట్. ఒక రాంగ్ సలహా అనేది, రాంగ్ సజెషన్ అనేది నన్ను ఇది చేసిందని చెప్పేసి ఒక ట్రోల్ అవుతుంది అది. 100%. మన అలీ గారు కూడా ఒకసారి మన కోకాపేటలో కొనాల్సిన టైంలో ఎవరో చెప్పిన సలహాలో కొనలేదు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పున్నారు. అదేవిధంగా ఈయన మీరు చెప్పినట్టుగా చాలా మంది ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన కూడా కొనలేకపోయారు. అంటే డబ్బులు ఉన్నప్పుడు దాని వాల్యూ తెలుసుకొని ఎక్కడైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది మనకి రేపన్న రోజున కోటీశ్వరం చేస్తుందండి, నో డౌట్. అందరికీ నిచ్చే సజెషన్ ఏంటి అంటే ఉన్న తక్కువ అమౌంట్ అయితే చిన్నదే కొనండి, మిడిల్లో అమౌంట్ ఉంటే పెద్దది కొనండి. మన అవసరాలు తగ్గించుకుని అయినా సరే ల్యాండ్ కొనగలిగినోడే ఇప్పుడు రేపొద్దున ఫ్యూచర్లో అదృష్టవంతుడు. ఉన్న అవసరాలు చాలా ఉంటాయి. అంటే అవసరాలు ఎవరిని ఇప్పుడు వచ్చే యాడ్స్ కానీ ఇవన్నీ కూడా వీక్ మైండెడ్కి తొందరగా అట్రాక్ట్ చేస్తాయి. సో ఇమీడియట్గా ఒక కార్ కొనేసేయండి, లేదా ఒక ఇల్లు కొనేసేయండి, ఒకటి ఇది కొనేసేయండి అని వీక్ మైండెడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. బట్ కాకపోతే కొంచెం ఓపిక్గా ఎమోషనల్గా ఆలోచించి ల్యాండ్ కొనుక్కుంటే మాత్రం 100% ఫ్యూచర్కి డోకా ఉండదు ఖచ్చితంగా. సరే, అయితే మా వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ అడ్వైస్ తీసుకొని ఎక్కడైనా మంచి లొకేషన్లో ఒక ప్లాట్ కానీ ల్యాండ్ కానీ కొనాలనుకుంటే సో వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో ఒకసారి మీ డీటెయిల్స్ కెమెరాకి చెప్పండి. తప్పకుండా అండి. సో మీ ఏజ్ ఏదైనా పర్లేదు, ఏజ్లో అసలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే దట్ ఈస్ ద ఫస్ట్ రైట్ పాయింట్. సో మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ సజెషన్స్ కావాలనుకున్నా మీరు నాకు క్లియర్గా మీ డీటెయిల్స్ కనుక చెప్తే 100% నేను బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సజెస్ట్ చేస్తాను. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9391151121. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.